పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 18వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. కీర్తన 72వ కీర్తన 1-2 వచనములు మరియు 12-13 వచనములు మరియు 18-19 వచనములు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. సువార్త పఠనాన్ని చక్కగా చదువుకుని ధ్యానించుదాం. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదానా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. కానీ వారు ఇరువురును కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమె అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆగమన కాలంలో క్రీస్తు జయంతి నవదినములలో 2వ రోజున ఈనాడు సువిశేష పఠనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పవిత్ర గ్రంథంలో దేవుని శక్తితో స్త్రీ గర్భం దాల్చడం అనేది ఆదికాండంలో 17వ అధ్యాయం 17 వచనం నుండి 19వ వచనం, న్యాయాధిపతులు గ్రంథంలో 13వ అధ్యాయం 3వ వచనం నుండి 7లో చూస్తాం. ఇతర మతాల్లో కూడా దైవ మానవ శక్తుల కలయిక ఉదంతాలు ఉన్నాయి. జంతువుల రూపంలో మానవ జన్మ ఉదంతాలు చూస్తాం. ఈనాటి సువిశేషంలో మరియమ్మ గర్భం ధరించటం దేవుని శక్తి వలన జరిగింది. ఆ శక్తి త్రిత్వైక దేవునిలో ఒకరైన పవిత్ర ఆత్మశక్తి ప్రభావం వలన సాధ్యమైంది. పవిత్ర ఆత్మశక్తి నూతన సృష్టికి నాంది పలికింది. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనములు. పవిత్రాత్మ ప్రభావం వలన యేసు క్రీస్తు జన్మించెను. ఇది ఒక నూతన దైవావిష్కరణ. ఈ లోకంలో పుట్టుకలు 2 రకాలుగా జరుగుతాయి. సాధారణ పుట్టుకలను మనం సైన్స్ అని పిలుస్తాం. సైన్స్ పరిధిలో సాధారణ పుట్టుకలు జరుగుతాయి. రెండవది అసాధారణ పుట్టుక. అసాధారణ పుట్టుకలను అద్భుత పుట్టుకలు, దైవావిష్కరణ పుట్టుకలు, దైవ ప్రమేయంతో మానవ ప్రమేయం లేకుండా జరిగే పుట్టుకలు. అసాధారణ పుట్టుకలను గురించి పైన తెలుపబడ్డాయి. వైద్య అద్భుతాలు అని చెప్తూ సంకర జాతి వక్ర బుద్ధితో పుట్టుకలు సృష్టిస్తూ దైవ సంకల్పం లేకుండా సైన్స్ ద్వారా అద్భుతాలు పుట్టుకలు అని ఆవిష్కరిస్తున్నామని, జబ్బులు తరచుకుంటున్నాయని, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా ఏ పుట్టుక జరగదని గుర్తించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మెస్సియా కాలాన్ని ఈ యొక్క మొదటి పఠనం సూచిస్తూ ఉంది. ఇర్మియా ప్రవక్త ప్రవచనాలు యేసును రాజుగా పరిచయం చేస్తున్నారు.
రాజు విజ్ఞానంతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును అనే మాటలు మెస్సియా పరిపాలన ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభు రక్షణ కోటగా ఉండి ప్రజలను శాంతితో భద్రంగా జీవిస్తారని ప్రవక్త ప్రకటించారు. ప్రవక్త పలుకులు యేసురాజు పరిపాలనను తెలియజేస్తుంది. ఈనాటి సువార్త క్రీస్తు దావీదు కుమారుడు, దేవుని కుమారుడు ఎలా అయ్యాడో తెలియజేస్తుంది. మరియ యోసేపులు కలిసి జీవించక ముందే మరియ గర్భవతి కావడం యోసేపుకి విశ్రాంతి కలిగింది. యోసేపు నీతిమంతుడు. అతడు మరియను శిక్షకు గురి చేసి అవమానింపదలుచుకోలేదు. రహస్యంగా ఆమెకు విడాకులు ఎగొరాడు. అప్పుడు దేవదూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. మరియ గర్భధారణ రహస్యాన్ని తెలియజేశాడు. శిశువు ఎడల తాను సాకుడు తండ్రి బాధ్యతలు వహించాలని తెలిపారు. యోసేపు విశ్వాసం కలవాడు. ఆ విశ్వాసంతోనే అతడు దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని తన భావాలను ప్రక్కన పెట్టి దేవుని సంకల్పానికి తలవంచాడు. మరియా క్రీస్తు శిశువు ద్వారా దేవుడు సంకల్పించుకున్న రక్షణ ప్రణాళికకు సమ్మతి చూపాడు. నేడు మనం కూడా మన భావాలను ప్రక్కన పెట్టి దేవుని కోరికలను అంగీకరించాలి. యోసేపు మరియ పట్ల కరుణ చూపాడు. మనం ఇతరుల పట్ల జాలి చూపినప్పుడు దేవుడు మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. క్రీస్తు ఇమ్మానుయేలు, మనతో ఉండే దేవుడు. నేడు మనం కూడా ఉదారంగా దేవునితో సహకరిస్తే అతడు అనేకులతో వసిస్తాడు. దైవరాజ్య వ్యాప్తి జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, మరి దైవరాజ్య వ్యాప్తికి, దైవ ప్రణాళికలు జరగటానికి ఈనాడు మరి ఆ యోసేపులు తల వంచారు. దేవుని యొక్క చిత్తానికి వారు బద్దులయ్యారు. మరి ఏ విధంగా వారి యొక్క ఇష్టాలను వదిలివేసి దేవుని ఇష్టానికి సహకరించారు. అనేక మార్లు ప్రభు మనల్ని కూడా మన ఇష్టాలను వదిలిపెట్టి దేవుని యొక్క రాజ్యానికి మన ఇష్టాన్ని అర్పించాలని కోరుతూ ఉన్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలని ఎల్లప్పుడూ కోరుకుందాం. దైవ ప్రణాళికలో మనల్ని కూడా ఒకరిగా మార్చమని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర